జైన్ గారు ఇప్పుడు అయ్యా. ఈసారి జయరామ్. ఎన్నికల్లో ఈసారి ఎన్నికల్లో వ్యాపార వర్గాల మొగ్గు ఎటువైపు ఉంది ఎక్కువగా? ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి దానికిను ఎన్నికలకి సంబంధమే లేనటువంటి పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి. అభివృద్ధి గాని, సంక్షేమం గాని, లేకపోతే చెయ్యబోయేది చెయ్యలేది అనేటటువంటి విషయాలు ఏవి కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహించలేదు. కులాల పోరాటమే ఈ ఎన్నికలు జరిగాయి. లేకపోతే అమెరికాలో ఉండేవాడికి ఇక్కడికి వచ్చి గోక్కోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది హైదరాబాద్ నుంచి పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ సమాజంలో పరిపాలనలో గాని, రోజువారీ వ్యవహారాల్లో గాని వాళ్ళు ఏమైనా ప్రభావితం అయ్యారా, ప్రభావితం చేయగలిగారా అంటే అని కాదు. ఎవరికి వాళ్ళకి తమ తమ కులాల కోసం జరిగాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ ఒక కులాన్ని ప్రభావితం చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి ఒక బలమైనటువంటి కులం, జగన్ గారికి కూడా ఒక బలమైనటువంటి కులం. ఇది కులాల పోరాటం జరిగిందే తప్ప అంశాలు అనేటటువంటిది ఎప్పుడు ప్రాతిపదికగా జరగలేదు. ఇకపోతే గతంలో అయితే 70వ దశకం 80వ దశకం ఆ ప్రాంతంలో అయితే పత్రికలు ఏం రాస్తున్నాయి, ఆంధ్రప్రభ ఏం రాస్తుంది, ఆంధ్రపత్రిక ఏం రాస్తుంది అనేటటువంటిది జనం పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఇవాళ పత్రికలు అనేవి లేనే లేవు. అవన్నీ కరపత్రాలు. అవన్నీ కరపత్రాలు. ఈనాడు, జ్యోతి, తెలుగుదేశం కరపత్రం, సాక్షి జగన్ గారి కరపత్రం, విశాలాంధ్ర వామపక్షాల కరపత్రం తప్ప నిష్పక్షపాతమైనటువంటి సమీక్ష గాని, సందేశం గాని ఈ సమాజానికి ఇవ్వగలిగేటటువంటి నాయకత్వం లేకుండా అయిపోయింది. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఒక అనాథ రాష్ట్రం అయింది. 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్ లో అన్ని వనరులతో ఉండే అవకాశాలని మనం పోగొట్టుకొని పారిపోయి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పరిపక్వ నాయకత్వం లేనటువంటి పరిస్థితి. జనం కూడా కులం ప్రాతిపదికన ఆలోచిస్తున్నారే తప్ప, లేదా డబ్బు ప్రధాన పాత్ర వహిస్తున్నది. అయితే ఈ ఎన్నికలు గత ఎన్నికలకి చాలా భిన్నంగా జరిగాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అనేటటువంటిది, ఈ డబ్బులు సమాజంలో వర్గాలకు అందించడం ద్వారా జగన్ వ్యవస్థని కాపాడగలిగాడు. రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయంలో 60% రమారమి ఆదాయం జంట నగరాల హైదరాబాద్కి పోయింది. ఇక్కడ వ్యవసాయం తప్ప పెద్దగా పరిశ్రమలు లేవు, ఇతరత్ర కారణాలు లేవు. ఇకపోతే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్కి ఇచ్చేస్తాము అని మోదీ చెప్తూ ఉంటే కూడా దాన్ని చంద్రబాబు ప్రశ్నించలేకపోయాడు. బీజేపీ మీద దాడి చేయటంలో వైసీపీ కూడా అదే పాత్ర వహించింది. ఎందుకంటే కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం ఒక బ్లాక్ మెయిల్ చేసేటటువంటి ప్రభుత్వం. వీళ్ళకుండే బలహీనతలు, వీళ్ళకుండే ఇబ్బందులు. జైన్ గారు, మొన్న చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మేమే ఆపాము, అదే ముఖ్యమంత్రిగా నేను అనుమతి ఇవ్వనందునే అది ఆగింది అని ఆయన నిస్సందేహంగా ఒక ప్రకటన చేశాడు ఆయన. అది ఉండవచ్చు, దాన్ని కాదని అనం. కానీ ఆ, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజమండ్రి నుంచి నిలబడ్డ అభ్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి. కనీసం మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కి పబ్లిక్ రంగంలోనే ఉంటుంది అనేటటువంటి వాగ్దానం వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇకపోతే వ్యవస్థాగతంగా జగన్ రాజకీయ పార్టీ కూడా తాము చేసింది కూడా చెప్పుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లేదన్ని మెడికల్ కాలేజీలు జగన్ హయాంలో వచ్చాయి ఈ రాష్ట్రానికి. విద్యా వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేసేసింది ఎవరో, ఈ నారాయణలకో వాళ్ళకో కట్టిబెట్టి ప్రైవేట్ రంగానికి పంపించిన వాళ్ళు ఒకళ్ళైతే, ఈవేళ మున్సిపల్ స్కూల్లో కూడా కాస్త విద్యార్థుల సంఖ్యని పెంచడానికి తను ప్రయత్నించింది.
దాఖలాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా జనానికి చెప్పగలిగేటటువంటి పరిస్థితి లేకపోయింది. అసలు పోలవరాన్ని నేను కడతాను అని మనం అనవలసిన అవసరం ఏముంది? భారతీయ జనతా పార్టీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దాంట్లో పురంధరేశ్వరి గారు కూడా ఒక మెంబర్. ఆవిడకు వాళ్ళు రాసింది ఏంటంటే, పోలవరం మీరు కడితే ఇంకా నాకు వచ్చేది ఏంటి, మీకేం కావాలో అవి తీసుకోండి, పోలవరం మాత్రం నాకు ఇవ్వండి అని చంద్రబాబు గారు అడిగి తీసుకున్నాడు అని. అంటే ఓపెన్ గా మనకు అర్థం అవుతుంది కమిషన్ల వ్యవహారం అని. ఇదే కేంద్రమే కట్టాలి అని అంటే ఇవాళ మనం కేంద్రాన్ని ప్రశ్నించగలిగే వాళ్ళం. కానీ మాకు కావాలని మనమే తీసుకుంటే ప్యాకేజ్ ఏంటండి? ఇవన్నీ ఈ రకంగా ఈ రాష్ట్రంలో మనం చర్చించడానికి అంశాలు తప్ప కమ్మ రెడ్డి భూస్వాముల పోరాటం ఈసారి కాపులు దాంట్లో ఒక పాత్ర వహించారు. జగన్ కి కలిసి వచ్చిన అంశం ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ తోటి చంద్రబాబు ఎన్నికల ఒప్పందం చేసుకోవటం తోటి క్రైస్తవ ఓటు, ఎస్సీ ఓటు, ముస్లిం ఓటు పదిలంగా కట్టకట్టి జగన్కి అవి 80% వరకు, ఎందుకంటే మిగతా వాళ్ళవి అల్లరి ఉంటుంది, అవి అల్లరి కాకుండా ఆ 3 వర్గాల ఓట్లు గొంపగుత్తగా జగన్కి బదిలీ అయింది. జైన్ గారు నమస్తే అండి. చెప్పండి. జగన్ పరిపాలనలో వివిధ సంక్షేమ పథకాలు పెట్టి డబ్బులు సామాన్యులకు బాగా పంచడం అలవాటు చేశారు. ఇదొక అలవాటు అయిపోయింది. అవును, ప్రజలకి అలవాటు అయిపోయింది, ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. అసలు మరి ఈ మధ్యలో పరిపాలన సరైన పరిపాలన అనేది అసలు అక్కర్లేదంటారా? మీకు ఈ డబ్బులు పంచుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుంది. అలా కాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, ఆ తర్వాత ఈ కోవిడ్ పరిణామాలు జరిగాయి. సమాజంలో మధ్య తరగతి, కింద తరగతి జనం చితికిపోయారు. మనకి పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు ఈ ప్రాంతంలో. 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఉండే వనరులన్నీ కూడా అమ్మేసి హైదరాబాద్ ని సింగారించారు, అక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరగటం కోసం. కాబట్టి కోస్తా జిల్లాలకి జరిగినంత అన్యాయం ఎవరూ ప్రశ్నించలేదు. మాకు ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉండేవి కూడా అమ్మేసేసి తీసుకెళ్లి ఫ్లైఓవర్లన్నీ 75 ఫ్లైఓవర్ హైదరాబాద్ లో కట్టారు. ఆ హైదరాబాద్ లో మనకి తొడపాసం పెట్టి పంపించేశారు. ఈ రకంగా దీన్ని విస్మరించటం కారణంగా ఇమీడియట్ గా ఒక వ్యవసాయ రంగంలో మినహా మధ్యతరగతి జనానికి కానీ కింద జనానికి కానీ ఉపాధి లభించేటటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడు రాత్రికి రాత్రి ఓ పరిశ్రమ కట్టారు, 1000 మందో 2000 మందో 5000 మందో. కాబట్టి జగన్ ఈ డబ్బు పంచిపెట్టడం ద్వారా మార్కెట్ ని బతికించాడు. మీకు 5000 10,000 వచ్చే వాళ్ళు ఎవరు ఎఫ్డి అకౌంట్లు ఓపెన్ చేయలేదు. మీరు చెప్పింది 100% కరెక్ట్ అని అనుకుందాం. ఒకవేళ జగన్ చెప్పిందే, జగన్ చేసిన సంక్షేమమే తప్పైతే 3000ని 4000 చేసి 10,000 ఇంటికి ఒకటికి ఇస్తే దాన్ని 15,000 చేసి అవన్నీ చేస్తాను అనేవాడు అధోగతి పాలే చేస్తాడుగా. ఇంకా అంతే 70,000 కోట్లు దానికే. ఇది శ్రీలంక అయిపోతే 150 కోట్లు, 150,000 కోట్లు ఏమవుద్ది? ఇది ఉగాండా అయిపోద్ది. కాబట్టి ఇవి పోటీ పట్టడం తప్ప అయితే అదృష్టం ఏంటంటే ఈవేళ ఈ సంక్షేమ పథకాల ఫలితంగా జగన్కి ఏమైనా ఎడ్జి ఉంటే ఉండొచ్చు, రావచ్చు. ఒకవేళ అనుకోకుండా జగన్ రాలేదు అని అనుకోండి, చంద్రబాబు ఎవరికి ఏ పథకం ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే పథకాలు ఇచ్చిన వాడికే పంగనామాలు పెట్టారుగా, ఇంకా పథకాలు ఇవ్వాల్సిన పనే ఉంది. సో అది చంద్రబాబుకి మంచి అడ్వాంటేజ్. జగన్కి అయితే పాపం ఇవ్వాలి, అతను నిర్ణయం ఇచ్చాడు, రేపు కూడా అయ్యే ఇవ్వాలి. ఇక భారతీయ జనతా పార్టీ అని అంటారా ఆంధ్రప్రదేశ్ లో, అది కేవలం కేంద్రంలో ఉండేటటువంటి వాళ్ళ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఆ భయంతో వాళ్ళని ఇది తప్ప దానికి ఏమంత విశ్వసనీయత లేదు.
పెద్ద ఓటు బ్యాంకు కూడా ఏమీ లేదు. భయం అనేటటువంటిది మటు మాత్రం ఉంది, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి.